రామగుండం నియోజకవర్గం గోదావరికని గంగానగర్ 5వ డివిజన్లోని 2వ వీధిలో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ పనులు ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు విజయవంతంగా పూర్తి కావడం జరిగింది. ఈ సందర్భంగా 2వ వీధి ప్రజలు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ అధికారులకు అనేకసార్లు విన్నవించుకున్నప్పటికీ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేదన్నారు. ఈ ప్రస్తుత ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చొరవతో పాటు 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుందూరు శ్రీనివాసరెడ్డి కృషి ఫలితంగా ఎన్నాళ్లుగానో పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ నాయకత్వానికి తాము ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు మేము 5 ఏళ్ళ ఎదురు కాబట్టి ఇక్కడ మాకు పైపు లైను షాపు లేక మాకు లాటీను వంగుతాను. ఇక్కడ మేము ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ పోయాను, అది ఇక్కడికి కార్పొరేటర్ దగ్గర పోయాను, పోలీస్ స్టేషన్ పోయాను, కలెక్టర్ అమ్మ అత్తనన్నది రాలేదు. మేము తిరిగి మేము బాగా అదే అవుతాను. ఇక్కడ అడ్డం తిరుగుతాడు లైన్ వేయద్దని. ఇప్పుడు మాకు మకాన్ సింగ్ చేయబట్టి మాకు అయిన దీవెన వల్ల మాకు శ్రీనివాసరెడ్డి చేయ వల్ల మాకు పైపు లైన్ మాకు వస్తాను. మాకు దండం పెట్టి మాకు లైన్ అయితే ఏంటి కార్పొరేటర్గా నిలబడతాడు శ్రీనివాసరెడ్డి. మా అందరి తరఫున నిలబడతాడు, మాకు పనులు చేస్తాడు. ఆయన మేము సపోర్ట్ చేస్తాం. అంటే ఉండండి మాట్లాడు బాపు. గంగానగర్ 5వ డివిజన్ 2వ వీధి. మేము 4-5 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ పూరెళ్ళ రాజే ఇంటి మోడికి వెళ్ళి పైప్ లైన్ పోనిస్తలేరు, లాటిన్ పైపు. అయినా మేము ఆఫీసులో కొంటే కలెక్టర్ ఆఫీసు ఇవన్నీ తిరిగినా ఎవరి నుంచి కాలేదు. ఇప్పుడు మన మకాన్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో కుందూరు శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్గా నిలబడుతుండు. ఆయన తరఫున ఈ పనులు అవుతున్నాయి. అందుకు దయచేసి మీరు అది కావాలని కోరుతున్నాం. చెప్పు ఆయన చెప్పింది చెప్పు. ఆ ఓట్లు కూడా మీరు దయచేసి మన కుందూరు శ్రీనివాసరెడ్డికి వేయాలని మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్క పని విషయంలో కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏ విషయంలో కూడా మన ఎమ్మెల్యే గారి సహకారం వల్ల, మన గంగానగర్ మీద ఆయనకున్న అభిమానం వల్ల పనులు అవుతూ ఉన్నాయి. ఏ ఒక్కరి వల్ల కాదు. దయచేసి గంగానగర్కు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెంట పనిచేసిన కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి కృషి వల్ల ఇవాళ మన గంగానగర్లో పనులు అవుతూ ఉన్నాయి అనేది ప్రతి ఒక్క గంగానగర్కు సంబంధించిన అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎందుకుంది అంటే, ఇవాళ కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు మేము గంగానగర్లో ఆ పని చేయించినాం, ఈ పని చేయించినాం అనేది తప్పు. గంగానగర్లో పని చేయించింది రాజ్ ఠాకూర్ గారు. రాజ్ ఠాకూర్ గారు ఓట్లేసిన ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళందరి ప్రేమాభిమానం పొందడం కోసం, ఈ ఏరియాను డెవలప్మెంట్ చేయడం కోసం రాజ్ ఠాకూర్ గారు ఇవాళ గంగానగర్లో కావచ్చు, 50 డివిజన్లు 60 డివిజన్లు అయినాయి. ప్రతి డివిజన్లో కూడా ఎవరైతే కార్యకర్తలు పనిచేసిల్లో, ఎవరైతే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అభిమానులు ఉన్నారో, ఎవరైతే గంగానగర్ ప్రజలు మంచి మనసుతోని బాగుండాలని చెప్పి ఇవాళ మన రాజ్ ఠాకూర్ గారు పనులు చేస్తూ ఉన్నాడు.